వ్యూవర్స్, చూస్తున్నారు కదా మనకు రాజరాజేశ్వరి దేవాలయంలో మనకు ఇక్కడ హోమ మహాపూర్ణాహుతి. సో దీన్ని మాత్రం 4 రోజులు పురస్కరించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకు ఈ రోజు 14/4/2025 రోజున మాత్రం ఈ లలిత యాగం మాత్రం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా అగ్ని ప్రతిష్ఠ మాత్రం ఇవాళ సో చూస్తున్నారు కదా. సో మనకున్నటువంటి ఇక్కడ పురోహితులు పండితులు ఇక్కడ అగ్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది 12:45. సో మనము ఇది దేనికోసం అనేది మనం చెప్పడం కాదు, వాళ్ళ యొక్క నోటి ద్వారానే మనం వినడం, అది మనకు శ్రేష్ఠకరం అనుకుంటా. తెలుసుకుందాము. సార్ చెప్పండి సార్, పండితులు సార్. శ్రీ గణేశ సుబ్రహ్మణ్యేశ్వర సహిత రాజరాజేశ్వరి దేవి మరియు శ్రీ రామలక్ష్మాంబ సహిత విమలానందనాథ గురువుగారి యొక్క ఆజ్ఞానుసారం లోకల్యాణార్థం విధినిత్యా సహిత లలితా యాగం 11, 12, 13, 14వ తారీఖు వరకు 14వ తారీఖు వరకు 1:59 మహాపూర్ణాహుతితోని ఈ యొక్క విధినిత్యా హోమాలు, లలితా హోమాలు పూర్ణాహుతితో సమాప్తం అవుతాయి. ఇది కేవలం లోక కళ్యాణార్థ కోసమే చేయడం. ఇది వసిరాజు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ హోమాలు చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః. రాజరాజేశ్వరి దేవస్థానంలో శ్రీ ఎల్లంబట్ట హనుమయ్య గారి, హనుమయ్య సిద్ధాంతి గారి కుటుంబ సభ్యులు మొత్తం కొడుకులు, బిడ్డలు, కోడళ్ళు అంతా కలిసి హనుమయ్య గారి అంటే వారి గురువు గారి యొక్క కోరికను, జీవిత కోరికను తీర్చలేకపోయినా అనుకున్నా ఇప్పుడు కొడుకులందరూ కోడళ్ళు కలిసి లలిత యాగం చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి 4 రోజులు చాలా ఘనంగా పొద్దున్నే 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిరాటంకంగా హోమం జరుగుతుంది, లలిత యాగం జరుగుతుంది. ఇది ఎవరికో జరగాలి, ఏదో జరగాలని కాదండి, ప్రకృతి వైపరీత్యాలను త్యజించి లోక కళ్యాణం కోసం ప్రజలందరూ బాగుండాలని, పాలకులు బాగుండాలని దానికోసం చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం కాదు. భక్తులందరూ వచ్చి ఇక్కడ ఈ యాగాన్ని చూసి ఏదో టైంలో పొద్దున 8 నుంచి రాత్రి 8 గంటలకు రావచ్చు, వచ్చి జీవిత పద్ధతులు తీసుకొని వెళ్ళవచ్చు. థ్యాంక్ యూ. ఈ హోమంలో భాగంగా రేపు పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి 1,00,000 బిల్వ అర్చన రేపు సాయంత్రం సువాసనలచే 420 మంది సువాసనలచే 1,00,000 బిల్వ అర్చన కార్యక్రమం, పౌర్ణమి పూజ మరియు వారందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం అయింది. థ్యాంక్ యూ సార్. पुष्टि